నిధులు లేవనేది మనకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆ కారణం చేతనే ఎంతోమంది త్యాగదనుల ఫలితంగానే ఎంతో సాక్రిఫైస్ చేస్తే అమ్మ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది వాస్తవం. దాంతోపాటుగా గడిచిన 9.5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ గారిని పిలిచి ఏదైతే నీటి పంపకాల విషయంలో లాలూచిపడి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటాను సరిగ్గా రాకుండా రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు నిర్మాణంలో వారికి వెలుసుబాటు కల్పించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే కృష్ణానది పైన కానీ దాంతోపాటు గోదావరి పైన కానీ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ దాంతోపాటు బనకవర్ల ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతుండ్రో అది అపెక్స్ కౌన్సిల్ కూడా అబ్జెక్ట్ చేసినప్పటికి కూడా ఆంధ్ర ప్రభుత్వం మా ఎంబడి కేంద్ర ప్రభుత్వం ఉందనే ఒకే ఒక దుస్సాహసంతో దాని నిర్మాణం చేపట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే పాడి పంటలు పండినప్పుడు మాత్రమే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందనేది మనందరికీ కూడా బాగా తెలుసు. అవన్నీ నిబంధనలు తుంగలో తొక్కి ఏదైతే ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలను కూడా పాటించకుండా ఆంధ్ర ప్రభుత్వం మా కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలు మెండుగా ఉన్నాయి కాబట్టి మేము ఎవరిని ఖాతరు చేయవలసినటువంటి అవసరం లేదనే విధంగా వాళ్ళు ఇతర మార్గాల చేత పర్యావరణ అనుమతులు రాకపోయినప్పటికీ కూడా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తే ఏం జరుగుతుందంటే తెలంగాణ ప్రాంతం రావాల్సినటువంటి నీటి వాటా న్యాయబద్ధంగా దక్కట్లేదనేది ప్రజాప్రభుత్వం గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా కోసం న్యాయ సంబంధమైనటువంటి పోరాటం ఖచ్చితంగా రాజకీయాల కంటే ముఖ్యం రాష్ట్రాభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా నీటి వాటా సాధించే వరకు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ మేరకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పనిచేస్తారు తప్పితే ఇంకో విధంగా లాలూచిపడే అవకాశమే ఉండదు అనేది మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం యొక్క వాదన. అందులో భాగంగానే ఖచ్చితంగా సుప్రీంకోర్టు గేట్లు కూడా తట్టడానికి ప్రజాప్రభుత్వం వెనుకడుగు వేయదనేదే మా గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి మాట. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటా కోసము ఏదైతే అపెక్స్ కౌన్సిల్ సూచించిందో దాంతోపాటు ట్రిబ్యునల్స్ ఏవైతే చెప్తా ఉన్నాయో దాని ప్రకారం కాకుండా మాకు కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, మేము ఏమన్నా చేయగలుగుతామంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనేదే మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదనేది. అయితే ఇక్కడ ఒక మాట సతీష్ గారు, ఇక్కడ ఒక మాట, రేవంత్ రెడ్డి గారే స్వయంగా చంద్రబాబు గారితో లాలూచిలో ఉన్నాడు, అందుకే వాళ్ళు అన్ని నీళ్లు తరలించుకుపోయినాయి. ఇప్పటికే నాగార్జున సాగర్ అంశంలో మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే నాగార్జున సాగర్ నుంచి అన్ని నీళ్లు తరలించుకుపోయినా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి లాలూచి ప్రకారంగానే ఇప్పటికే ఏం మాట్లాడట్లేదు. ఇవాళ ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టి చెప్పగానే పెద్దగా మార్పులు వచ్చేస్తాయి అనేటువంటి ప్రశ్న కూడా ఉందిగా. ఒకసారి ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడుతో లాలూచిపడాల్సిన అవసరం ప్రజాప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ కానీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అవసరం లేదని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేయాలి. గతంలో ఎవరు లాలూచిపడి ఎవరో బిర్యానీకో లేకపోతే చేపలకో లేదా రొయ్యల మాంసానికో ఆశపడి భోజనం చేసుకొని ఆలింగనం చేసుకొని ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒక్కసారి కూడా మనం గుర్తు చేసుకోవాలి కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో వారి యొక్క అనుయాయుడు కాబట్టి అని చెప్తే దాని యొక్క మీనింగ్లెస్ ఏమి ఉండదు అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీ అనేది బద్ధ శత్రువులు. దాంతోపాటుగా నేను ఇంకొక మాట చెప్పాను, రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. ఆ దిశగానే ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడ కూడా గౌరవ క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసే గౌరవ మంత్రి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే ఇరిగేషన్ నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరితో చర్చించి సమీక్షించిన తర్వాతనే మనం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దానికి అనుగుణంగా ఏదైతే గోదావరి నదిలో కానీ కృష్ణా నదిలో కానీ మనకు రావాల్సినటువంటి వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా నష్టం చేస్తూ ఉంది, రానియకుండా అడ్డుకుంటూ ఉంది. వాళ్ళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వనకవలర ప్రాజెక్టు ద్వారా కానీ మనం అడ్డదారిలో వాళ్ళు నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి దాన్ని మనం ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి కూడా సమీక్షించడం అనేది జరిగింది. అంతే తప్పితే టీడీపీతో లాలూచిపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు, భవిష్యత్తులో కూడా ఉండదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం.
హౌ టీడీపీ హ్యాస్ సపోర్టెడ్ కాంగ్రెస్ దాని దగ్గరకు వద్దాం, అది ఇప్పుడు కాదు. సపోర్టెడ్ ఇన్ మహాకూటమి అనేది ఎట్ దట్ టైం, నాట్ నౌ. నో రైట్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. నేను ఒకసారి అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్తాను. అమర్నాథ్ గారు, ఇవాళ మీ ప్రభుత్వం